దేవుని సేవకులు తెలియజేస్తుంటారు. ఇన్ డిఫికల్ట్ టైమ్స్లో యోబు ప్రయాణం చేశారు. ఆ సందర్భంలో ఒక మనిషి హృదయంలో ఉన్న మాటలు, ఆలోచనలు ఇవన్నీ కూడా ఎప్పుడైనా సరే సవాళ్ళు వచ్చినప్పుడు, ప్రతికూలతలు వచ్చినప్పుడు ఆ మనిషి మనసులో ఉన్న ఒరిజినాలిటీ ఏదైతే ఉంటుందో అది బయటకు వస్తుందని కొంతమంది చెబుతూ ఉంటారు. అదేవిధంగా యోబు శ్రమలకు గురైనప్పుడు అతని జీవితంలో ఉన్న ఎసెన్స్ అనేది బయటకు వచ్చింది. అతని ఆలోచన విధానం కావచ్చు, అవి కూడా బయటికి వచ్చాయి. ఆ సందర్భంలో యోబు అనే దైవజనుడిని ఆదరించడానికి ముగ్గురు స్నేహితులు రావడం, ఆ తరువాత ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఎలీహు అనబడి ఒక పెద్ద ఆయన, కొంచెం అందరికన్నా కొంచెం వయసులో పెద్ద ఆయన వచ్చాడు. బైబిల్ గ్రంథంలో 32వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు